అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఈ సండే రోజైతే ఇంట్లో పనులతోటే సరిపోతదండి. మార్నింగ్ అయితే నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను. అంటే గోరింటాకే మామూలుగా చెట్టు గోరింటాకు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టేసుకొని అది పెట్టేసుకుంటాను అనమాట. నేను మార్నింగే పెట్టేసుకుని మా ఆయనకైతే పెట్టుకున్నా. నేను పెట్టుకున్న ప్రతిసారి ఈయనకు కూడా పెడతా. ఈయనకు కూడా కొంచెం వైట్ హెయిర్ వస్తుంది అక్కడక్కడ అని చెప్పేసి బయట కలర్స్ హెన్న అవన్నీ పెట్టుకోకుండా ఇట్లా గోరింటాకే పెట్టుకుంటాం అనమాట మేము. ఇక ఈయనదైతే మొన్ననే గుండు చేయించుకున్నాడు కదా, హెయిర్ చిన్నగా ఉంది కదా, బాగా గోరింటాకు అయితే పట్టట్లేదు, కొంచెమే గోరింటాకు పడుతుంది అనమాట. ఇక ఈయనకైతే పెట్టేసిన తర్వాత బయటకు వెళ్ళి శీతల పండ్లు అయితే ముందే తీసుకొచ్చిండు. గోరింటాకు పెట్టుకోకముందే తిందామని తీసినాం కానీ అంత స్వీట్గా లేవు ఇవి. ఏందో మరి హైబ్రిడ్యో ఏమో కానీ ఇంతకు ముందు ఉన్నంత స్వీట్గానైతే లేవండి. చెట్టు మీద అయితే నాటి అయితే అసలు ఎంత బాగుంటాయో సీతాఫల పండ్లు అయితే. మేము చిన్న ఉన్నప్పుడైతే తోటలోకి పోయి తెంపుకొచ్చుకొని మక్కేసుకొని తినేటోళ్ళం, కానీ ఇప్పుడైతే అంతా మంచి దొరకట్లేదు అని నా ఒపీనియను. నాకు తినాలనిపించలేదు, ఇక వాళ్ళే తినేసిండ్రు. ఇక అది తిన్న తర్వాత సండే రోజు అయితే టిఫిన్ అయితే ఎక్కువ మట్టుకైతే డైరెక్ట్ లంచే చేసేస్తాము ఆ రోజుగా. మేము చాయ్ తాగేసినాం, బ్రెడ్ ఉంటే చాయ్ బ్రెడ్ తాగేసి పిల్లలకు కూడా పాలు బ్రెడ్ పోసేసి వాళ్ళు సీతాఫల పండ్లు తిన్నారు. తర్వాత పిల్లల స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు అవన్నీ బాగా గలీజ్ అయిపోయినాయి అనమాట. ఉతికేద్దాము అని చెప్పేసి సర్ఫులో వేడి నీళ్ళల్లో నానబెడితే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని వేడి నీళ్ళల్లో సర్ఫ్ వేసి నానబెట్టి అవన్నీ ఉతికేసి కింద ఆరేసిన అనమాట. ఇక తర్వాతనైతే లంచ్లోకి వెజ్ దమ్ బిర్యానీ చేద్దాము అని ఆ రోజు ఏదో ఉంది కదా, ఏకాదశి ఏదో ఉండే అనమాట సండే రోజు. అందుకని మళ్ళీ కార్తీక మాసంలో నేను తినను, కానీ మా పిల్లలు తింటారనమాట. కానీ వాళ్ళ కోసం వండుదామంటే ఆ రోజు ద్వాదశో ఏదో ఉండే, అందుకని తినకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా చేయలేదు. ఆ రోజు వెజ్ దమ్ బిర్యానీ చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం. మనము ఏ వెజిటేబుల్స్ అంటే నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ క్యారెట్ ఇవి తీసుకున్నా. మీ దగ్గర బీన్స్ అవి ఉంటాయి పచ్చి బఠానీ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవి లేవని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటితోటే చేసేస్తున్నా. అసలు ఎంత బాగుంటుందో అండి వెజ్ దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేను ఇంతకుముందు బాగా చేసేదాన్ని, ఇప్పుడు చాలా తగ్గించేసిన బిర్యానీలు చేయడం అయితే. ఇవన్నీ వేసుకున్న మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఉడకనివ్వాలి. ఈ లోపైతే నేను రైస్ ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. అంటే నా దగ్గర బాస్మతి రైస్ ఎక్కువ లేదనమాట. అది ఒక 1.5 గ్లాస్ ఉంటే 1.5 గ్లాసు మామూలు రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం వేసేసుకున్నాం. అవి ఇవి కలిపి చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి అటు సైడ్ రైస్ పెట్టేసిన. రైస్లో అన్ని మసాలాలు వేసి సాల్ట్ కొంచెం నిమ్మకాయ కూడా వేసేసుకొని పెట్టేసిన. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత కారము, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం మామూలుగా చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే అనమాట. కానీ వెజిటేబుల్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఉడికించి వేస్తారు. నేనైతే ఉడికించి వేయను, అలానే వేసేసుకుంటాను అనమాట. ఇక పెరుగు వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము కొంచెం పలుకు ఉడుకుతుంది కదా రైస్, ఆ పలుకు ఉన్నప్పుడే మనం ఇందులో వేసేసుకుంటే మంచిగా పుల్లలు వస్తుంది. మంచిగా ఉడికిన తర్వాత వేసేసుకుంటేనైతే మెత్తగా అయిపోతుంది. అందులో మళ్ళీ నేను రేషన్ బియ్యం వేసినా కదా, తొందరగా ముద్దకు వచ్చేస్తుంది. కొంచెం అన్నం పలుకున్నప్పుడే నేనైతే ఇందులో వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసేసుకోవాలి. నెయ్యి అయిపోయింది మా ఇంట్లో, నెయ్యి చెయ్యాలి. ఇక తీసింది ఉంది మీగడ, కానీ చేయడానికి అసలు బద్ధకం అవుతుంది నాకు. ఇక ఆయిల్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ అలా దమ్ పెట్టేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అసలు అదిరిపోయింది. మామూలుగా లేదు టేస్ట్. ఒక చికెన్ పీసెసే లేవు కానీ అందులో అసలు చికెన్కి ఏమాత్రం తీసిపోకుండా ఉందన్నమాట, అంత బాగుంది.
రైస్ చూడండి, నేను 1½ కప్పు బాస్మతి రైస్ వేసినా కదా, చాలా బాగా వచ్చింది. అసలు మనం రేషన్ బియ్యం వేసినట్టే తెలుస్తలేదు, అంత బాగుందనమాట. ఇక తిన్న తర్వాతనైతే ఇక సండే రోజు ఇవే పనులు ఉంటాయి నా అయితే, సండే రోజే కుదురుతుంది నాకు ఇవన్నీ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక ముందు మొత్తం మెట్లంతా గలీజ్ అయిపోయినాయి. పైనుంచి కింది వరకు ఒకసారి మెట్లు ఊడ్చేసి, మాకు వెనక సైడ్ కూడా బాల్కనీలా ఉంటుంది, అందులో కూడా మొత్తం ఊడ్చేసి, ఇక్కడ ముందు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు కూడా ఒకసారి తీసేసి, ఆకులు పడతా ఉంటాయి, చెత్త ఉంటుంది కదా, అవన్నీ తీసి ఊడ్చేసి, గులాబీ చెట్టు ఒకటి పువ్వులు పుయ్యట్లేదు, అసలు చాలా పెద్ద అయిపోయింది కానీ పువ్వులు పుయ్యట్లేదు. కొంచెం కట్ చేద్దాము అని చెప్పేసి అదంతా కట్ చేసిన, కానీ ఇదంతా చూపించలేదు మీకు. అదంతా కట్ చేసేసి చెట్ల దగ్గర ఊడ్చేసి, బాల్కనీ వెనుక సైడ్ అంతా ఊడ్చేసుకొని మెట్లు మొత్తం ఊడ్చేసిన అండి. ఎంత ఊడ్చినా కూడా మళ్ళీ ఎప్పట్లానే అయిపోతుంది. నాకు రోజు ఊడవాలంటే టైం ఒకటి కుదరదు, మళ్ళీ కోతులతో నాకు మస్తు భయం అవుతుంది బయటకు పోవాలంటే. ఇక అదంతా ఊడ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అయితే ఛాయ్ అవన్నీ తాగిన తర్వాత ఇక మళ్ళీ నైట్కి రైస్ ఏం కర్రీ చేద్దాము అని, కర్రీ చేస్తే మళ్ళీ మండే నాకు ఫాస్టింగ్ అనమాట, కర్రీ అంత అట్లా ఉండిపోతుంది, కొంచెం మిగిలిన కూడా పడే బుద్ధి కాదు కదా, అందుకని రైస్ వేసేస్తే అయిపోతుంది అని ఇక్కడ కరివేపాకు రైస్ చేస్తున్నా. సింపుల్గా నేనైతే నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు, జీలకర్ర, కారము అలా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మనము పేస్ట్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ కరివేపాకు పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఉడికించుకున్న రైస్ ఇందులో వేసుకొని కలుపుకుంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. కళ్ళకి చాలా మంచిది, వెల్లుల్లి కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. పిల్లలకు లంచ్ బాక్స్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా కరివేపాకు రైస్ అయితే చేసి పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తే అంతవరకు సెలవు.